ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ళు 2019లో కూడా సమ్మె చేశారు. అప్పుడు వీళ్ళు కోరిన డిమాండ్లేంటి? ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయా? అప్పటి ఆ సమ్మెలో ఇఫ్టు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారి ప్రసంగం ఒకసారి విని తెలుసుకుందాం. ఆర్టీసీ కార్మికుల సైద్ధాంతిక నిబద్ధత, పోరాట పటిమ, ఈ విషయాలన్నీ కూడా పెద్దలు మన ముందుంచారు. నేను ఆ వివరాల్లోకి వెళ్లకుండా ఒక రెండు విషయాలు మాత్రమే ఈ సందర్భంగా ప్రస్తావించి నేను ముగిస్తాను. గత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష కోసం ఆనాడు ఆర్టీసీ చక్రం ఆగింది. ఆనాడు ఆగింది కూడా తెలంగాణ సమాజ ప్రయోజనాలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఆర్టీసీ చక్రం ఆనాడు ఆగింది. ఆనాడు ఆగిన ఆర్టీసీ చక్రాన్ని బలపరుస్తూ ఆర్టీసీ కార్మికులు నిర్వహించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పాత్రని కొనియాడుతూ చంద్రశేఖరరావు గారు అనేక సందర్భాల్లో ఆ సందర్భంలో మాట్లాడినటువంటి విషయాలు మన ముందున్నాయి. ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రజా రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రభుత్వ శాఖగా మార్చాలనేటువంటి ఒక సుదీర్ఘకాలమైనటువంటి ఆకాంక్ష, డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి అనుగుణంగానే ఇవాళ ఆర్టీసీ చక్రం ఆగిపోయింది. కానీ ఇవాళ చంద్రశేఖరరావు గారు ఇదే ఆర్టీసీ చక్రం ఆగిపోయినందుకు తప్పుపడుతూ, తులనాడుతూ అనేక నిందారోపణలు కార్మికవర్గం మీద చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అందుకని ఆనాడైనా ఈనాడైనా ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ బస్సు చక్రాన్ని ఆపడంలో ఉన్న ఉద్దేశం ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క సంక్షేమం లేదా ప్రజల యొక్క ప్రయోజనాలు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసం ఇవాళ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అందుకోసం ఇవాళ తెలంగాణ సమాజం కార్మికులకు అండగా ఉంది. మొత్తం తెలంగాణ ప్రజలు కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మెలో, ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతూ వస్తున్నారు. రానున్న కాలంలో కూడా ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని ఓడిపోకుండా లేదా కార్మికులు వెనుకడుగు వేయకుండా వాళ్ళకి అండగా సహకారంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇక రెండో విషయం, ఇవాళ చంద్రశేఖరరావు గారు కొత్తగా ప్రగతి భవన్ నుంచి ఒక పదాన్ని క్రియేట్ చేసి ప్రకటించారు. ఇంతకుముందు చాలామంది నాయకులు ప్రస్తావించారు సెల్ఫ్ డిస్మిస్ అనేటువంటి ఒక పదాన్ని. బహుశా చంద్రశేఖరరావు గారు 70,000 పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాల్లో ఎక్కడ దొరికిందో కానీ మరి ఆయన సొంత బుర్రలో ఆ పదం పుట్టిందా లేదా ప్రగతి భవన్లో ఉన్నటువంటి మరికొంతమంది బుర్రలో పుట్టి ఆ పదాన్ని ఎజెండా మీద తీసుకొచ్చారా మనకు తెలియదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకున్నాను. చరిత్ర పరిణామ క్రమంలో, చరిత్రలో అంతిమంగా ప్రజలు లేదా ప్రజల తరఫున పోరాడే వాళ్ళు వివిధ వర్గాల సెల్ఫ్ డిస్మిస్ కాలేదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సెల్ఫ్ డిస్మిస్ అయింది ప్రారంభం నుంచి నేటి వరకు. అంటే బానిస సమాజం నుండి నేటి ఆధునిక పెట్టుబడిదారి సమాజం వరకు సెల్ఫ్ డిస్మిస్ అవుతూ వచ్చింది. కాబోయేది కూడా ఈ పాలక వర్గాలే. ఈ పాలక వర్గాలు ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాయో ఆ వర్గాలు, అవి పెట్టుబడిదారి వర్గం కావచ్చు, భూస్వామ్య వర్గాలు కావచ్చు, సంపన్న వర్గాలు కావచ్చు, ఆ వర్గాలు మాత్రమే సెల్ఫ్ డిస్మిస్ అవుతాయి అనేటువంటి విషయం ఇది చారిత్రక సత్యం. ఈ విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో లేదా హైకోర్టు సూచించినటువంటి ఆ విషయాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ జేఏసీ నాయకుల్ని చర్చలకు ఆహ్వానించి సామరస్యపూర్వకంగా ఈ సమస్యలు పరిష్కరించడానికి మరి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ మొత్తం 26 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా కార్మికుల సొంత ప్రయోజనాల కోసం లేదా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉన్నటువంటిది కాదు. మొత్తం తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించబడ్డటువంటి డిమాండ్లు మాత్రమే అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని, ఒకవేళ చేయని పక్షంలో రేపు 19వ తారీఖున జరిగే బంద్తో ఇక ఉద్యమాలు, పోరాటాలు ఆగిపోతాయని చెప్పి ఆయన కలలుగంటూ ఉండవచ్చు. కానీ 19వ తారీఖు రాష్ట్ర బంద్తో పాటు అంతే అక్కడే మరో పోరాటానికి నాంది పలకబోతుంది, మరో పోరాటానికి పునాదిగా పడబోతుంది. బంద్తోనే ఆగదు ఆర్టీసీ కార్మికుల ఉద్యమం. సకల
లక్షల జనులు కదిలారు, వీధుల్లోకి వచ్చారు, ఉద్యమాల్లో ఉన్నారు. కనుక తెలంగాణ సమాజం తమ ఉద్యమంగా, తమ పోరాటంగా భావించి 19వ తారీఖు తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని మరింత సమరశీలంగా, మరింత ఏకాగ్రతతో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుందని, దానికి వివిధ రాజకీయ పార్టీలు సారథ్యంలో ముందుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది.